వెల్కమ్ టు రాజనీతి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ల కాలంలో అభివృద్ధి పనులు, పెట్టుబడులు, సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో ఎలాంటి వంకలు పెట్టాల్సిన పని లేదు. కానీ మెజారిటీ తెలుగుదేశం కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తి పదవులు రాకపోవటం వల్ల, కాంట్రాక్టులు ఇవ్వకపోవటం వల్ల వచ్చిన అసంతృప్తి కాదు. చాలా సందర్భాల్లో లోకేష్ గారు కూడా కార్యకర్తల అసంతృప్తికి కారణం ఏంటని వాకప్ చేశారు. అధికారంలోకి రాగానే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశాం, పార్టీ నేతలు, పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇచ్చాం, మరి అసంతృప్తి దేనికి అనేది అధిష్టానం ప్రశ్న. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పబోతున్నా. అంటే అసంతృప్తికి ఉన్న అనేక కారణాల్లో ఇలాంటివి కూడా ఒక కారణం. ఇలాంటివి చాలా ఉన్నాయి, మర్చిపోవడం చెప్తా. ఏపీ రెరా టెక్నికల్ కమిటీ మెంబర్గా మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న విద్యుల్లత అనే ఒక మహిళని నియమించారు. వైసీపీ హయాంలో ఈవిడ చేసిన అక్రమాల మీద విచారణ జరిపిన విజిలెన్స్ వాళ్ళు ఈవిడ మీద కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. కఠిన క్రమశిక్షణ చర్యలు అంటే పదోన్నతి ఇవ్వటం అన్నట్టుగా ఈవిడ్ని రెరా మెంబర్గా నియమించారు. ఆంధ్రప్రదేశ్ రెరా సభ్యుల పదవీ కాలం 5 ఏళ్ళు ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమానంగా జీతభత్యాలు ఉంటాయి. ఒక్కసారి నియమితులయ్యారంటే 5 ఏళ్ల పాటు వీళ్ళని తొలగించే వీలుండదు. ఈ విద్యుల్లతకు ఇంకో 4 ఏళ్ళు సర్వీస్ ఉన్న మున్సిపల్ శాఖలో స్వచ్ఛందంగా పదవి విరమణ చేసి 5 ఏళ్ల కాల పరిమితి ఉన్న రెరా సభ్యురాలు కాబోతున్నారు. ముఖ్యమంత్రి గారు ఈవిడ ఫైల్ మీద సంతకం చేశారు అని మీడియాలో వార్తలు వచ్చినాయి. ఈవిడ స్ట్రాంగ్ వైసీపీ సింపథైజర్ అని సహోద్యోగులు చెప్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన, అలాగే జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ హయాంలో జరిగిన అవినీతి ఫలితంగా జైలు పాలైన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ శ్రీలక్ష్మికి ఈవిడ బాగా సన్నిహితురాలని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ఆవిడతో పాటు ఈవిడ పాత్ర కూడా ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. తిరుపతి, విశాఖపట్నం, కడప, విజయవాడ, తణుకులో జారీ చేసిన టీడీఆర్ బాండ్ల మీద విజిలెన్స్ విచారణ జరిపింది, నివేదికలు తయారు చేసింది. కాకినాడలో విద్యుత్ సబ్స్టేషన్, ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్, ఈ రెంటి నిర్మాణం కోసం ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వ భూములు అందుబాటులో లేవు అని పేర్కొని ప్రైవేటు వ్యక్తుల భూములు సేకరించి అధిక రేట్లకు టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. దీని వెనకాల స్థానిక వైసీపీ శాసనసభ్యుడు హస్తం ఉందని ఆరోపణలు వచ్చినాయి. అప్పట్లో ఈ కుంభకోణం మీద విజిలెన్స్ విచారణ జరిపింది. ఈ కుంభకోణానికి సూత్రధారైన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద క్రిమినల్ కేసులు పెట్టాలని, ఈ కుంభకోణానికి సహకరించిన డిటిసిపి విద్యుల్లత మీద కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సిఫారసు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీఆర్ బాండ్ల జారీలో విద్యుల్లత కీలక పాత్ర వహించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈవిడ మీద గతంలో పల్లా శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు కూడా ఫిర్యాదు చేశారు. విశాఖపట్నంలో భవనాలు కూల్చివేతల సమయంలో సిటీ ప్లానర్గా ఈవిడున్నారు. ఈమె కారణంగా టీడీపీ నేతలు బాగా ఇబ్బంది పడ్డారు. మున్సిపల్ శాఖలో కూడా టీడీపీకి ప్రోగా ఉండేవాళ్ళని ఇబ్బంది పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. సో హార్డ్ కోర్ వైసీపీ సపోర్టర్కు ఇప్పుడు కొత్త పదవి ఇస్తున్నారు. అది కూడా బ్రహ్మాండమైన పదవి. విజిలెన్స్ వాళ్ళు కఠినంగా ఈవిడ మీద చర్యలు తీసుకోవాలని నివేదికిస్తే దానికి బదులుగా ఈవిడకు బహుమానం ఇస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సిఫార్సుతోనే ఈమెకి పదవి దక్కిందని ప్రచారం జరుగుతూ ఉంది. ఇలాంటి నియామకాలు చేపట్టినప్పుడు, అంటే ఇలాంటి హార్డ్ కోర్ వైసీపీ సింపథైజర్స్కు, అవినీతి పరులకు పదవులు ఇచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం కార్యకర్తలకు కోపం రాకుండా ఎలా ఉంటుంది, అసంతృప్తి లేకుండా ఎలా ఉంటుంది. పై స్థాయి నియామకాలతో కార్యకర్తలకు ఏం పని, వాళ్ళకి పనులు కాకపోతే అప్పుడు అడగాలి కానీ అనొచ్చు. కానీ గతకాలపు రాజకీయాలకు ప్రస్తుత రాజకీయాలకు చాలా తేడా ఉంది. గతంలో ఏ అధికారి ఎక్కడున్నా, ఎవరికి ఏ కాంట్రాక్ట్ ఇచ్చినా ఎవరో పట్టించుకోలేదు కూడా. దాదాపు ఒక 10-15 ఏళ్ల క్రితం వరకు అదే పరిస్థితి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక లెక్క మారింది. 5 ఏళ్ల పాటు కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పనులు చేయలేదు. తెలుగుదేశం కాంట్రాక్టర్లను పేరు పడిన వాళ్ళకి బిల్లులు ఇవ్వలేదు. తెలుగుదేశం ముద్రన్న అధికారులను సస్పెండ్ చేయించాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి కీలక పోస్టులు ఇవ్వలేదు. చెప్పాలంటే కంప్లీట్గా అవాయిడ్ చేశారు. టీడీపీ కేడర్ బాగా సఫర్ అయింది. కొంతమంది ప్రభుత్వోద్యోగులు, అధికారులు సైతం అలాగే వ్యవహరించారు, వైసీపీ నాయకుల్లాగా వ్యవహరించారు. సో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించే తీర్పు ఇవ్వడం వెనక కూటమి ఆ పార్టీ వాసన లేకుండా చేస్తుందన్న ఆశ ఉంది. కానీ అలా జరగట్లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాసి టీడీపీ వాళ్ళని వేధించిన వాళ్ళకి కొంతమందికి పోస్టింగ్లు, పదోన్నతులు, కాంట్రాక్టులు ఇవన్నీ కూడా వస్తున్నాయి. సహజంగానే అసంతృప్తి కలుగుతుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ.
వాళ్ళు మాకెందుకు లేని తోసేసుకుని వెళ్ళలేరు మిగతా పార్టీ వాళ్ళలాగా, కార్యకర్తలాగా. మిగతా పార్టీ కార్యకర్తలు ఎలా ఉంటారంటే అధినేత ఏది చెప్తే అదే అన్నట్టు ఉంటారు. అక్కడ దూకమంటే దూకుతాం, లేకపోతే నిబ్బెట్టుకోమంటే నిబ్బెట్టుకుంటాం అన్నట్టు ఉంటారు. కానీ ఇక్కడ అలా ఉండదు, విచక్షణ ఉంటుంది వాళ్ళకి. సో అందుకనే వాళ్ళు ఇలాంటివి ప్రశ్నిస్తూ ఉంటారు. చెప్పాలంటే టీడీపీ పార్టీ మీద ప్రేమ, అభిమానం నాయకుల కంటే కార్యకర్తలకే ఎక్కువ ఉంటుంది. పార్టీకి నష్టం జరుగుతుందంటే సహించలేరు. నాయకులు ఎలా ఉంటారంటే వాళ్ళ ప్రయోజనం కోసం పనిచేసే అధికారి అయితే చాలు అనుకుంటారు. ఆడు బ్యాక్గ్రౌండ్ నాకు అనవసరం, నాకు పనిచేస్తే చాలు అనుకుంటారు. కానీ కార్యకర్తలు అలా అనుకోరు. కార్యకర్తలు ఏమనుకుంటారంటే పార్టీ కోసం పనిచేసే వాళ్ళని కావాలని కోరుకుంటారు, వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వాలని కోరుకుంటారు. కాబట్టి కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారంటే ఇలాంటి నిర్ణయాలు కూడా అసంతృప్తికి కారణం అవుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి నియామకాలు చేసే ముందు ఒకసారి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేసి నియమిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి స్థాయిలో జరిగే నిర్ణయం కాబట్టి బ్యాక్గ్రౌండ్ చెకింగ్ అనేది పెద్ద సమస్య కాదు. ఇంటెలిజెన్స్ వాళ్ళని అడిగితే ఇచ్చేస్తారు బ్యాక్గ్రౌండ్ది. లేదంటే గతంలో ఏం ఆరోపణలు ఉన్నాయని ఆ శాఖలో ఎంక్వైరీ చేసినా ఇస్తారు. మరి అవన్నీ తెలుసుకోకుండా సంతకం పెడితే అది అంతిమంగా నష్టమే చేస్తుంది. Like, share and subscribe to Rajaniti channel.